వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్ణాటక సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి డీకే 24 గంటలు కావటం లేదు. కానీ తన మార్పు పాలన మాత్రం మొదలు పెట్టేశారు. సీఎం గా ప్రమాణం చేసిన రోజే విద్యార్థులు నిరుద్యోగులకి వరాలు కురిపించారు. విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇచ్చేందుకు సిద్ధమైంది డీకే ప్రభుత్వం. 50,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 భారత్ జోడో యువక సంఘాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. బెంగళూరు రోడ్ల అభివృద్ధి కోసం 2,000 కోట్ల నిధులు కేటాయించారు. అక్రమ నిర్మాణ క్రమబద్ధీకరణకు వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇక బ్రాండ్ బెంగళూరు నినాదంతో ముందుకెళ్తున్నారు డీకే. ఇక డీకే 24 గంటలు గడవక ముందు అసలు తాను ఏం చేయాలనుకున్నారో ఒక ప్రణాళిక ముందే పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దాని ప్రకారం డీకే ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ముందే అక్కడ ఉన్న నిరుద్యోగం ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నిటికీ ట్రబుల్ షూటర్ గా పేరున్నటువంటి డీకే ఇప్పుడు చెక్ పెట్టేలాగానే తన డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ಎಲ್ಲ ವರ್ಗದ ಜನರ ಸಹಬಾಳ್ವೆಯಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡೋಗ್ಲಿಕ್ಕೆ ಅದರ ನಂಬಿಕೆ ಇರೋದು. ನನಗೆ ಜಾತಿ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಲ್ಲ. ಜಾತಿ ಮೇಲೆ, ಧರ್ಮದ ಮೇಲೆ ನಮ್ದೇ ಆದಂತ ವಿಚಾರಧಾರೆಗಳು ಇರ್ಬೋದು. ಆದ್ರೆ ನನಗೆ ಮಾನವಕ್ಕೆ ನಾನು ನಮ್ದೇ ಆದಂತ ಸಿದ್ಧವಾದ ಮಾನವೀಯತೆ, ಹ್ಯುಮ್ಯಾನಿಟಿ, ಸೊ ಮಾನವ ಧರ್ಮ, ಸೊ ಅದು ಅದರ ಮೇಲೆ ನನಗೆ ಅಪಾರವಾದಂತ ನಂಬಿಕೆಯನ್ನು ಇಟ್ಕೊಂಡಿರೋದು. ಅದರಲ್ಲಿ ನಾನು ಕೆಲಸವನ್ನು ಮಾಡಿಕೊಂಡು ನಾನು ಹೋಗ್ತೇನೆ. ಸೊ ಐ ರಿಕ್ವೆಸ್ಟ್ ಆಲ್ ಆಫ್ ಯು, ಈ ರಾಜ್ಯದ ಜನತೆಗೆ ತಮ್ಮ ಮುಖಾಂತರ ಹೇಳಲಿಕ್ಕೆ ನಾನು ಬಯಸ್ತೇನೆ, ಇದು ನಿಮ್ ಸರ್ಕಾರ, ಜನರು ಕೊಟ್ಟಿರುವಂತ ಅಧಿಕಾರ. ఇక నిరుద్యోగులను యువతని అట్రాక్ట్ చేసే విధంగా కూడా ఇప్పుడు డీకే తాను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి నిర్ణయాలు గాని, ఇంకా అక్రమ నిర్మాణాల విషయంలో వన్ టైం సెటిల్మెంట్ పథకానికి కూడా ఒక మంచి అప్లాస్ వస్తూ ఉంది. ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే కూడా కూల్చివేసి వాళ్ళని రోడ్డున పడేయకుండా ఆ రకంగా చేయకుండా కూడా డీకే అంటే ఒక ఆలోచనాత్మకంగా ఒక వ్యూహాత్మకంగా తాను నిర్ణయాలు తీసుకుంటూ అంటే తనకి ఎటువంటి నెగిటివిటీ కూడా రాకుండా డీకే ముందుకు వెళ్లేటట్లు ఒక ఆలోచన పరంగా మనకి కనిపిస్తుంది. ఈ అన్ని అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అడిగి తెలుసుకుందాం. కిషోర్, డీకే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు 24 గంటలు కూడా కాలేదు, కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక ఆలోచన పరంగా తాను ఏదైతే ట్రబుల్ షూటర్ గా పేరుందో కరెక్ట్ గా కూడా ఉన్న ప్రాబ్లమ్స్ ని అదే విధంగా సాల్వ్ చేస్తున్నట్లుగా ఈ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే కర్ణాటక రాజకీయాల్లో డీకే శివకుమార్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు చెప్తూనే ముఖ్యంగా కనపడేది ట్రబుల్ షూటర్. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో రాజకీయంగా ఎలాంటి ఎత్తులు వేయాలి, ప్రత్యర్థులను ఎలా చిత్తు చేయాలి, ప్రజలను తన వైపు ఎలా తిప్పుకోవాలి అన్న దాని మీద అతను ఫోకస్ పెట్టి అతను విజయం సాధించిన వ్యక్తి పూర్తిగా. ఎందుకంటే అతను సింగిల్ గా వచ్చి మొత్తంగా కూడా ఒక రాజకీయ వ్యవస్థగా అతను మారిపోయిన నేపథ్యాన్ని మనం చూసాం. ఎంతో మంది యువతకు కూడా అతను స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి అతని రాజకీయ ప్రయాణం చూసుకున్నట్లయితే అతనే ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అన్న ఒక యువత ఆకాంక్షించే విధంగా కానీ అవి ఏ విధంగా ఊహించుకుంటారో ఆ విధంగా కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా అత్యంత అనుభవజ్ఞుడైనటువంటి సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించి ఆయన సుదీర్ఘకాలం పనిచేసిన నేపథ్యంలో ఇప్పటికీ అందులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ పరిపాలనలో పూర్తి స్థాయిలో కూడా పట్టు ఉంది ఆయనకు. అయితే అతను తానే ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అన్న ఒక అంశాన్ని చెప్పే విధంగానే ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే తనదైన శైలిలో ఒక ముద్ర వేస్తూ పూర్తి స్థాయి కూడా ఎక్కడైతే నిరక్షరాస్యత యువతకు సంబంధించి వరాల జల్లు కురిపించడంతో ఒక్కసారిగా కూడా ఒక పాజిటివ్ నోట్ ని ఆయన క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆయన ఎంచుకున్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఒక రకంగా చూస్తే మొత్తగా ఒకవైపు బెంగళూరు నగర అభివృద్ధితో పాటు విద్యార్థులను నిరుద్యోగ యువతను అతను టార్గెట్ చేసినట్లుగా మనం పాయింట్ బై పాయింట్ చూసుకున్నట్లయితే బెంగళూరు రోడ్ల అభివృద్ధి కోసం సుమారు 200 కోట్ల నిధులు కేటాయింపు ఒక అంశం అయితే అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు వన్ టైం సెటిల్మెంట్ పథకం తీసుకురావడం ఇది ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవైపు ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే తమ నిర్మాణాలు కానీ ఆస్తులు కానీ పోతాయన్న భయాందోళన ఉన్నటువంటి ఒక వర్గం సమాజంలో వారందరూ కూడా డీకే శివకుమార్ వైపు పాజిటివ్ గా టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పుకోవాలి. అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించి ఉచిత బస్ పాసులు
50,000 ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తామంటూ యువతను కూడా ఆకర్షించడం, అదే విధంగా వచ్చేటటువంటి నెక్స్ట్ క్యాబినెట్ లోనే వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి మొత్తం ముందుకెళ్తామని చెప్పడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 10,000 భారత్ జోడో యువ సంఘాల ఏర్పాటు కూడా మేము తీసుకుంటామని చెప్పడం అన్నది మొత్తంగా కూడా అంటే ఎవరైతే అత్యధికంగా ఉన్నటువంటి యువతను టార్గెట్ చేయడం, వారికి ఉన్నటువంటి సమస్యలను స్ట్రైట్ గా పాయింట్అవుట్ చేస్తూ వాటిని అడ్రస్ చేస్తూ వాటిని మేము సరైన నిర్ణయాలతో ముందుకెళ్తాం, వారికి అండగా ఉంటామంటూ కర్ణాటక ప్రభుత్వం మన డికే శివకుమార్ నేతృత్వంలో మొదటి వర్డ్స్ రావడం అన్నది మాత్రం యొక్క పాజిటివ్ గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే తీసుకున్నటువంటి నిర్ణయాలలో మనం చూస్తుందంటే ఏం కనిపిస్తుందంటే డీకేలో దూకుడు లేదు, కానీ డీకే పాలనలో మాత్రం దూకుడు ఉంది. మొదటిసారి సీఎం అయిన ఈ 2 సంవత్సరాలకి ఈ 2 సంవత్సరాల పీరియడ్ కి ఆయన సీఎం గా ఉండనున్నప్పటికీ కూడా ఆయనలో అంటే ఏదో గతంలో కనుక సీఎం గా వర్క్ చేసినా గానీ అంటే ఒక అవగాహన, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్స్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా కూడా తన పాలనలో ఈ నిర్ణయాలన్నీ కూడా ఒక అవగాహన ఉన్నటువంటి నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. తప్పకుండా మీరు చెప్పింది 100% నిజం. ఎందుకంటే అతను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు, కానీ ఆ పనులన్నీ కూడా అతను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లోనే చేశాడు. అటు సిద్ధరామయ్యతో కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తూ ప్రభుత్వం నిలబడేందుకు అసలు అధికారంలోకి రావడానికి డికే శివకుమార్ చేసినటువంటి ఎక్సర్సైజ్ కానీ రిమైనింగ్ అన్ని వర్గాలను కలుపుకోవడంతో కానీ అంటే అక్కడ మనం చూడాల్సింది ఇన్ని రోజులు ఒక పూర్తి అనుభవం ఉన్నటువంటి సిద్ధరామయ్య, యువకుడుగా ఉన్నటువంటి అంతకంటే చిన్న వయసు ఉన్నటువంటి డికే శివకుమార్, ఈ 2 కాంబోలో మొత్తంగా కూడా కర్ణాటకలో మొత్తం దేశం మొత్తం ఎదురుగాలిపించిన కర్ణాటకలో అధికారంలోకి కాంగ్రెస్ రావడానికి విడుదల చేసిన కృషి, అందులోనూ డికే శివకుమార్ ట్రబుల్ షూటర్ గా అతను తెర మీదకి వచ్చి అన్ని రకాల సమస్యలను సాల్వ్ చేసి పాజిటివ్ రోడ్డు కాంగ్రెస్ కు తీసుకుని వచ్చి అక్కడ అధికారంలోకి రావడానికి చేసినటువంటి అనేక ఉదాహరణలు మనకు తెలుసు. అందుకే అతని పేరు కూడా ట్రబుల్ షూటర్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే మనం ఇక్కడ ఈ యొక్క అంశాలు ఒక దూకుడు అంటే చెప్పకపోయినా దూకుడు అంటే ఒక ముఖ్యమంత్రిగా అతను ఏం చేయాలి, కనీసం ఫస్ట్ స్టెప్ లోనే మన మీద అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్న కోణంలో డికే శివకుమార్ యొక్క తీసుకున్నాడు నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పాలి. అది కూడా కొద్ది గంటల్లోనే ఇవ్వటం అంటే మొత్తంలో కూడా అటెన్షన్ తన మీద డైవర్ట్ చేసుకుంటూ ఒక మంచి చేయబోతున్నాడు, మనకు ఏదో మేలు జరుగుతుందని ప్రజలు భావించే విధంగా ఒక సంకేతాన్ని ఇచ్చాడు. అలాగే యువతని కూడా టార్గెట్ చేసిన మిగతా అంశాలు అన్నిటి రానున్న రోజుల్లో ఇప్పటికే 6 హామీలతో ముందుకెళ్లారు. ఉచిత బస్సు సర్వీసులు అన్ని అవి అని అట్లా అన్ని రకాల ప్రజలకు ఆకర్షణీయంగా ఉండటం, ఉపయోగకరంగా ఉండేటువంటి పథకాలతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో శివకుమార్ తీసుకుని మనం చూసుకుంటూ వెళ్తే ఒక్కొక్కటి పాయింట్ బై పాయింట్ చూసుకుంటే రాష్ట్రంలో ఉచిత పాసులు ఇవ్వడం అంటే రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు ఇస్తామని హామీ ఇచ్చారు. మరొకటి ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. సుమారు 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని, దీనికి తదుపరి కేబినెట్ లోనే చర్చిస్తామని కూడా ఆయన చెప్పారు. అంటే ఏదో మేము చేసేస్తామని ఎప్పుడూ చెప్పకుండా దానికి నిర్దిష్టమైన సమయం పెట్టుకోవడం కూడా ఒక పాజిటివ్ సంకేతం. అలాగే ప్రైవేటు ఉపాధి అంటే కర్ణాటక యువతకు ప్రాధాన్యత ఇస్తూ నైపుణ్య శిక్షణతో కూడినటువంటి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం ఇది ఒక పాజిటివ్. అంటే ఒక వినూత్నమైన ఒక ప్రక్రియగా మనం భావించాలి. ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగాలకు ఎక్కడెక్కడ వాళ్ళే యువత వెళ్ళడం కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగా ఒక ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇవ్వడం అన్నది కూడా ఒక పాజిటివ్ కొత్త అంశం అని మనం భావించాలి. ఇంకోటి యువ సంఘాలు, యువకులకు సంబంధించిన సంఘాలు, క్రీడలు, సంస్కృతి, నాయకత్వ లక్షణాలు ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 భారత్ జోడో యువ సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం, దానికి ప్రతి సంఘానికి కూడా 10 లక్షల ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పడం. అంటే గ్రామీణ స్థాయిలో ఎక్కడైతే నైపుణ్యం ఉన్నటువంటి యువత మొత్తాన్ని కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేసి యువజన కేంద్రాలు మనం ఇంతకుముందు మనం తెలిసిన విధంగానే యువజన కేంద్రాలను ఏర్పాటు చేయడం, వాటికి ఆర్థిక బలోపేతం చేయడం ద్వారా వారి యొక్క నైపుణ్యం అంటే క్రీడలు కానీ మిగతా అంశాలన్నింటిలో కూడా ఎవరైతే ముందుకు వస్తారో వారందరినీ కూడా ప్రోత్సహించడానికి ఈ యొక్క నగదు కూడా యువజన సంఘాలకు భారత్ జోడో సంఘాలకు ఇవ్వడం అన్నది ఒక పాజిటివ్ నోట్. మొత్తంగా కూడా ఎక్కడికెక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి యువత మొత్తం తన స్వైపు అట్రాక్షన్ అవ్వటం, ప్రభుత్వంతో కలిసి మమేకమై పనిచేయడం, ఇవన్నీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రభుత్వం మీద ఒక పాజిటివ్ నోట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే నిర్మాణాల క్రమబద్ధీకరణ అంశం ఇది పూర్తి స్థాయిలో మనం ఇప్పుడు చూస్తున్నాం. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో వాటన్నిటిని కూల్చేస్తామని చెప్తూ ఒక ప్రక్రియ కొనసాగుతుంది. అది చట్టబద్ధమైనప్పటికీ కూడా అక్కడ ఒక చిన్న ఫ్రిక్షన్ కనపడుతుంది నేపథ్యం. అలాంటిది
ఆ సమస్యను బెంగళూరులో రాకుండా ఉండడానికి నిర్మాణాల క్రమబద్ధీకరణ చేయడం అన్నది ఇక్కడ ఒక పాజిటివ్. అక్కడ కూడా కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ టోటల్ గా ప్రభుత్వానికి ఫర్గా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డీకే శివకుమార్ సీఎం గా చేయడం అన్నది కాంగ్రెస్ అధిష్టానం కూడా వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఈజీగా మరి ఎన్నికల్లో గెలిచేందుకు ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రక్రియతో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇలాంటివన్నీ కూడా ఒక వ్యూహంగానే మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తంగా కూడా దీనికి కూడా కొన్ని పారామీటర్స్ పెట్టారు. ఏదైతే నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాలకు క్రమబద్ధీకరణ విధించడంతో 2,500 చదరపు అడుగుల లోపు ఉన్న ఆస్తులను వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఇవ్వడం. ఇదంతా కూడా ఏంటంటే ఒక సెక్షన్ అంటే పూర్తిగా అక్రమ నిర్మాణాలన్నింటినీ క్రమబద్ధీకరణ కాకుండా 2,500 చదరపు గజాలు అడుగుల లోపు ఉన్న నిర్మాణాలకు మాత్రం క్రమబద్ధీకరణ చేస్తామంటూ ఒక చెక్ పాయింట్ పెట్టడం. ఇదంతా కూడా దిగువ మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేందుకు చేసినటువంటి ఒక ప్రయత్నం. యువతను నిరుద్యోగ యువతను తన వైపు తిప్పుకుంటూ వారికి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం అన్నది డీకే శివకుమార్ మార్క్ లాగా చూడాలి. ఎవరైనా చెప్పాలంటే డీకే నేతృత్వంలో కర్ణాటక ప్రభుత్వం దూకుడుగా వెళ్తుంది, సరైన నిర్ణయాలతో ప్రజలను ఆకర్షిస్తూ ముందుకెళ్తుందని తెలుస్తుంది. అయితే మొత్తంగా కూడా ఒకవైపు అందరం గమనించాల్సింది ఒకటే, ఏదైతే వరాల జల్లులు కురిపించడం అనేది ప్రభుత్వాలు సామాన్యంగా చేస్తాయి, రాజకీయ నాయకులు చెప్తారు. కానీ వాటి ఆర్థిక భారం ఎంత ఉంటుంది, ఖజానా దానికి సహకరిస్తుందా, ఎలా వెళ్ళాలి ముందుకు, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం ఎలా అన్న అంశం అత్యంత కీలకంగా మారబోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్న కోణంలో డీకే శివకుమార్ ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకటన చేసినటువంటి ప్రకటన అందరినీ కూడా ఆకర్షించిందనే చెప్పాలి. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక డీకే తన మార్క్ పాలన చూపించడంలో ఏ మాత్రం కూడా వెనకాడటం లేదు. ఇక ఇప్పుడు దాకా చెప్పుకున్నట్లు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. డీకే ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే ఇటువంటి డెసిషన్లు, యువతకు ప్రాధాన్యత ఇస్తూ తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు, మరొక వైపు నిరుద్యోగాన్ని టార్గెట్ చేస్తూ తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇక చూస్తూ వెళ్తే ఇక్కడ ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాళ్ళకు వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ ఇవ్వటం, దానివల్ల మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటం. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రాబ్లమ్ సాల్వింగ్ లో కానీ ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా తమ ఒక కన్స్ట్రక్టివ్ డెసిషన్స్ తో ముందుకు వెళ్తున్నారనేది జనాల్లో వాళ్ళకి క్రేజ్ ని తీసుకురావాలా, లేకపోతే నెగిటివిటీని కూడగట్టాలా ఆ ప్రభుత్వానికి అన్న దాంట్లో కీ రోల్ పోషిస్తుంది. అలాంటిది డీకే ఇటువంటి డెసిషన్స్ తో ఒక్కసారిగా కర్ణాటక ప్రజల్లో ఒక పాజిటివ్ హోప్ వచ్చింది. ఇక డీకే ఫ్యూచర్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే ఆసక్తి పెరిగిందని చూడాలి. ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నెగిటివిటీని కానీ వీటన్నిటిని కూడా అంటే ఈ డెసిషన్స్ తో డీకే సమన్ చేస్తారు అన్న ఒక హోప్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కనిపిస్తుంది. దీంతో కూడా ఇప్పుడు కర్ణాటక రాజకీయాలలో డీకే చూస్తే ఇప్పుడు కేవలం కర్ణాటక కాదు, ఇప్పుడు దేశం మొత్తం కూడా తన వైపు చూసేలాగా డీకే చేశారు. ఎందుకంటే తాను తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ మొదటిసారి తాను సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ తాను సీఎం పదవికి కొత్త, కానీ రాజకీయాలకు మాత్రం కొత్త కాదు. తనకున్నటువంటి రాజకీయాల మీద అవగాహన కానీ ఎక్స్పీరియన్స్ కానీ తాను ఈ స్టేజ్ కి అంటే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే స్టేజ్ కి ఒంటరిగా వచ్చి ఈ విధంగా ఒక రెబల్ గా పేరున్నటువంటి డీకే ఇప్పుడు ప్రజా నాయకుడుగా పేరు పొందబోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ తాను తీసుకున్నటువంటి డెసిషన్స్ అక్కడ ఉన్నటువంటి జనాల్లో మెప్పు పొందుతున్నాయి.